రెండో రాసులు 4వ అధ్యాయం 34వ వాక్యం. 4:34 రెండో రాసులు. మంచం మీద ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి 30వ వాక్యం చదువు. 30వ వాక్యం. తల్లి ఆ మాట విని, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయెను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో మీ అందరూ తెలుసు, ఈమె ఎవరంటే షూనేమి పట్టణము గనురాలైన ఒక స్త్రీ. ఈమె వయసు చాలా వృద్ధాప్యంలో ఉంది. తన భర్త కూడా వృద్ధాప్యలో ఉన్నాడు. ఆమె ఎలీషాకి అధికంగా సేవలు చేయించినప్పుడు ఎలీషా ఆ ప్రయాణంలో ఆ రోడ్లో ఆ ఊర్లోంచి వెళుతున్నప్పుడు మా ఇంటికి వచ్చి మీరు భోజనం చేయాలి, విశ్రాంతి తీసుకోవాలని చెప్పి ఆయన ఎంతో సేవకుడిని ఘనపరిచింది. అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు నాకు ఇంత పరిచయం చేస్తుందా, నీకేం కావాలని అడిగాడు. అప్పుడు ఆమె గొడ్రాలు కాబట్టి పిల్లలు లేరని చెప్పింది. అప్పుడు ఆ ముసలి వయసులో ఆయన ప్రార్థన చేసి వచ్చే సంవత్సరం నీకు మగబిడ్డ పుడతాయని చెప్పాడు. చెప్పినట్లుగా ఆమెకి ఏం కలిగింది, మగబిడ్డ పుట్టాడు. పుట్టిన తర్వాత ఏమైందంటే ఒకరోజు వాళ్ళ అమ్మ నాన్న ఆ బాబు పొలంలో ఉన్నారు, పొలం పని చేస్తున్నారు. అప్పుడు ఆ చిన్న బిడ్డకి తలపోయిన అడుస్తుంటే తలనొప్పి వచ్చింది. బాగా తలనొప్పి వచ్చేవాడు ఏం చేస్తాడంటే అరిశాడు. ఆ తర్వాత ఏమయ్యాడు, చనిపోయాడు. చనిపోయినప్పుడు ఏమైందంటే ఎలీషా దగ్గరికి పంపించారు, కౌరు పంపించారు, అయ్యా నా కుమారుడు చనిపోయాడు అని. అప్పుడు ఎలీషా ఏం చేస్తాడంటే ఆయన అసిస్టెంట్ గ్రహాజిని ఒక దండ ఉంటుంది, కర్రల రాజదండం అంటారు, అలాంటిది ఇచ్చి ఇది పోయి వాడి మీద పెట్టి వాడు బ్రతుకుతాడని చెప్పాడు. అప్పుడు గ్రహాజీ వెళ్ళినప్పుడు అది పెడితే వాడు బతకట్లేదు. ఎందుకు బతకలేదు చెప్పండి మీరు? అతను పెట్టినప్పుడు ఎందుకు బతకలేదు? ఎలీషా యొక్క ఆ దండమే కదా పట్టుకెళ్ళాడు. ఎలీషా చెప్తేనే వెళ్ళాడు. ఎలీషా దండాన్ని పట్టుకొని ఎలీషా ఆజ్ఞ ప్రకారం వెళ్ళాడు. కానీ ఎలీషా చెప్పిన ప్రతిదీ జరిగింది, కానీ అక్కడ జరగలేదు. ఎందుకు జరగలేదు? ఒక దైవ కార్యం జరగాలంటే మనకి విశ్వాసం ఉండాలి, చేసే వ్యక్తి కూడా విశ్వాసం ఉండాలి. యేసుప్రభు అన్నాడు, నా ఎద్దుకు వస్తే సరిపోదు, నీ విశ్వాసం స్వస్థపరచని చెప్పాడు. అట్లాగే దేవుని దగ్గర వచ్చే మనము దేవుని విశ్వాసం లేకుండా సేవకుడు చేయబెడతాడు, ప్రార్థన చేస్తాడు, జరిగిపోద్ది అనుకుంటే కాదండి. అనుభవించేది నువ్వు కాబట్టి నీ హృదయంలో దేవునికి విశ్వాసంతో చోటిస్తేనే దేవుడు నీలోకి వచ్చి క్రియ చేస్తాడు. నీకు విశ్వాసం లేకుండా సేవకుడు ప్రార్థన చేస్తే జరగదు. యేసుప్రభు స్వయంగా చెప్పాడు, వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి యేసుప్రభు అక్కడ ఒక్క అద్భుతం కూడా చేయలేదని బైబిల్ రాసింది స్పష్టంగా. అవిశ్వాసాన్ని బట్టి యేసుప్రభు అద్భుతం చేయడు. కాబట్టి కూడా ఈమె యొక్క విశ్వాసం ఏంటి? ఆ యొక్క స్త్రీ విశ్వాసము ఎలీషా వచ్చి ప్రార్థన చేయాలని విశ్వాసం. ఏ విశ్వాసం అండి ఆమెకి? ఎలీషానే రావాలని ప్రార్థన చేయాలని. అప్పుడు ఆఖరికి ఏం జరిగింది, ఈ సేవకుడు వెళ్ళాడు, పెట్టాడు దండం, బిడ్డ లేకలేదు. వచ్చాడు, అయ్యా బిడ్డ లేకలేదని చెప్పాడు. అప్పుడు ఎలీషా వెళ్ళాడు అక్కడికి. ఎలీషా వెళ్ళి ఏం చేస్తాడు, ఆ బిడ్డకి ప్రార్థన చేయడానికి సిద్ధపడ్డాడు. కానీ ఆ స్త్రీ అంటుంది, అయ్యా నీవు నాకు భ్రమ పెట్టవద్దని నేను చెప్పాను, 28లో అంటుంది. అందుకు ఆమె కుమారుడు కావాలని నేను నా ఏలినవాడే నిన్ను అడిగినా నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా? అంటే నా కుమారుడు కావాలని అడగలేదు కదా, కానీ నాకు ఎందుకు భ్రమ పుట్టించావు, బిడ్డను పుట్టించావు, కానీ ఇప్పుడు వాడు చచ్చిపోయాడు కదా, ఎందుకు ఇది జరిగింది ఇలాగా అని ఆమె ఆయన అడిగింది. చాలామంది అంటారు, ఎందుకు నేను దేవుని దగ్గరికి వచ్చాను, నాకు ఎందుకు ఇలా జరిగిందంటే దేవుడు ఇంకో అద్భుతం చేయగలంటే అవకాశం నీకు ఇస్తాడు. లాజరు ఎందుకు చనిపోయాడు? దేవుడు అద్భుతం చేయాలి కాబట్టి లాజరు చనిపోయాడు. దేవుడు వచ్చి లేపాడు కాబట్టి ఒక అద్భుతం జరిగింది అక్కడ. అట్లా దేవుడు మన జీవితంలో ఒక కొదువో, ఒక సమస్య, ఒక అవసరమో ఏదైనా మనకి పెట్టాడినప్పుడు మనం అధైర్య పడకూడదు. దేవుడు చేసేది సమస్తము సమకూర్చి మేలు కొరకే జరిపిస్తాడు. దేవుడు ఏమాత్రం కీడు మనకే చెయ్యడు. అప్పుడు ఈమె అనిన తర్వాత ఈ యొక్క స్త్రీ అంటుంది 30వ వాక్యములో, ఆ తల్లి ఆ మాట విని యెహోవా జీవముతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడవను. ఏమంటుంది? ఆయన ఏమో నా అసిస్టెంట్ పంపిస్తా అన్నాడు. ఆమె ఏమంటుంది, దేవుణ్ణి వదలను, నిన్ను వదలను. అంటే నీవే నా బిడ్డను ఏం చేయాలంట, బాగు చేయాలి అంటుంది. కాబట్టి అప్పుడు ఆ యొక్క అసిస్టెంట్ వెళ్ళి పెట్టాడు ఆ దండాన్ని, ఏమి బతకలేదు. ఆ తర్వాత ఎలీషా వచ్చాడు. 32వ వాక్యంలో, ఎలీషా ఇంట చొచ్చి బాలుడు మరణమయ్యింది,
తన మంచం మీద పెట్టబడి ఇండుట చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల ఉండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీద ఉంచి బిడ్డ మీద పొడవుగా పరుచుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. తాను దిగి ఇంటిలో యువతలకును అవతలకును ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వాని మీద పడుకొనగా పొడుగుగా పడుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కండ్లు తెచ్చాడు. ఏం కలిగిందంటే అక్కడ వెట్ట కలిగింది. వెట్ట ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధాత్మ ద్వారా. దేని ద్వారా అంట? బైబిల్ ఏముంది? చావునకు లోనైన మీ శరీరాన్ని నీళ్ళు నివసించిన తన ఆత్మ చేత జీవింపచేయను. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా అక్కడ ఏం కలిగిందంట? వేడి కలిగింది. పరిశుద్ధాత్మ అంటే అర్థం ఏం చెప్పండి? అగ్ని. పరిశుద్ధాత్మ అంటే ఏంటంటే అగ్ని, ఒక అభిషేకం, ఒక వేడి. కాబట్టి ఎలీషాలో ఉన్నది ఏంటంటే ఎప్పుడు కూడా ఆ అగ్ని ఉంటుందన్నమాట. ఆ అగ్ని ఏమైందంటే ఆ బిడ్డ పండుకొని తన కండ్లు తనకి, తన నోరు తనకు పెట్టి, తన చేతులు పెట్టి ఈయన ఎప్పుడైతే ఆ చనిపోయిన బిడ్డ ఆయన ఎలా పరుచుకొని ఉన్నాడో ఈ వేడి తగిలి ఆ బిడ్డ ఏమాడంట? బతికాడు. విన్నారా? ఆ బిడ్డ ఏమంట? ఎవరైనా నీళ్లు తాగేసి పడిపోయినా లేకుంటే ఇంకేదైనా పడిపోతే ఏం చేస్తారు? అందరూ కాళ్ళు రుద్దుతారు వేడి రావటానికి. దేనికి? వేడి తగిలితే మళ్ళీ బ్రతుకుతాడు అవకాశం. ఏం చేస్తారు? వేడి పెట్టి రుద్దుతారు. అలాగే ఇక్కడ ఎలీషా ఏం చేస్తాడు? ఆ బిడ్డకు వేడి కలిగించినప్పుడు ఆ బిడ్డ లేచి బ్రతికినాడు. అందుకని దేవుని బిడ్డలైన మనము ఎప్పుడు కూడా దేవునికి సన్నిధిలో ఒక అభిషేకించబడిన సేవకులు మనకు కావాలి, అభిషేకించబడిన సంఘం మనకు కావాలి, అభిషేకించబడిన ఒక విశ్వాసగా మనం ఉండాలి. అప్పుడే దైవ కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ముఖ్యంగా మనకి విశ్వాసం ఉండాలి. ఏముండాలంట? ఆమె అవిశ్వాస పడల, విశ్వాసంతో ఉంది. కానీ ఎవరి మీద ఉంది ఆమె విశ్వాసము? చెప్పండి. ఎలీషా మీద ఉంది. బైబిల్లో ఎగ్జాంపుల్గా యేసుప్రభు ఉన్నాడు, యేసుప్రభుకి శిష్యులు ఉన్నారు. యేసుప్రభు శిష్యులు ఏం చేశారు? దెయ్యం పట్టిన వాడికి వెళ్ళి ప్రార్థన చేశారు పిల్లవాడికి. కానీ దెయ్యం పోలేదు. అప్పుడు ఎక్కడ తీసుకొచ్చారు? యేసుప్రభు తీసుకొచ్చారు. అల్ప విశ్వాసారా ఎంతకాలం మీతో ఉంటా అని చెప్పి ఏం చేశాడు? ఆ బిడ్డని స్వస్థపరిచాడు. అలాగే కొన్ని సందర్భాలు ఏంటంటే వాళ్ళకి దేవుని మీద విశ్వాసం, అంటే ఒక గురువు మీద విశ్వాసం ఉంటుంది, శిష్యుల మీద అంత విశ్వాసం ఉండదు. అలాగే ఇక్కడ కూడా మనం చదువుతున్నాం, ఎలీషా మీద ఆ యొక్క స్త్రీ విశ్వాసం పెట్టుకుంది. చనిపోయిన బిడ్డని ఆయన ఏం చేస్తాడంట? బ్రతికించాడు. చూడండి, మీరు అందరూ ఈ యొక్క గృహాజీ ఎప్పుడు కూడా ఎలీషా పక్కనే ఉంటాడు. ముఖ్యమైన శిష్యుడు ఎప్పుడు ఎవరితో ఉంటాడు? ఎలీషాతోనే ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఇది 8వ అద్భుతం. ఎన్నో అద్భుతం అంట? ఎలీషా గారు చేసిన 8వ అద్భుతాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి చనిపోయినప్పటికీ అతన్ని దేవుని యొక్క శక్తి ద్వారా ఆయన బ్రతికించినట్లుగా మనందరూ ఇక్కడ చదువుతున్నాం. 7 మార్లు తుమ్మి కండ్లు తెరచను. అప్పుడు అతను గృహాజిని పిలిచి ఆ శూనేమి రాలని పిలుచుకుని రమ్మని వాడు ఆమెను పిలిచిను. ఆమె అతని ఎద్దుకు రాగా అతడు నీ కుమారుని ఎత్తుకొని పొమ్మని ఆమెతో చెప్పాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతి దేవుని బిడ్డ కూడా గుర్తించాల్సిన అంటే నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమే, మనుషులకి అసాధ్యమే, దేవునికి సమస్తము సాధ్యం. అందుకని మనము దేవుని నమ్ముకున్నాము, చర్చికి వెళ్తున్నాము అని మనం చెప్పటం కాదు, బాప్తిసం పొందాము, బైబిల్ చదువుతున్నాము, ప్రార్థన చేస్తాం చెప్పటం కాదు. మనకు ఉండాల్సిందంటే నమ్మకము. యేసుప్రభువు ఏమన్నాడు? చూసి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వాడే ధన్యుడని చెప్పాడు. కాబట్టి మన అందరం కూడా ఈ దినాన్ని యేసుప్రభువుని ఆరాధిస్తాం. ఇక్కడ ఎలాంటి విగ్రహాలు బొమ్మలు మన దగ్గర లేవు. ఎలా ఆరాధిస్తాం? మనము ఆత్మతో విశ్వాసంతో ఆరాధిస్తున్నాం. విన్నారా? కాబట్టి ప్రతి మనిషి యొక్క జీవితంలో చివరి దినాల్లో భ్రష్టత్వం సంభవిస్తుంది, ప్రేమ చల్లారిపోతుంది, భక్తి చల్లారిపోతుంది. కాబట్టి చివరి దినాల్లో మన అందరం కూడా దేవునిగా పరిపూర్ణ విశ్వాసం ఉంచాలి. ఎలీషా ఏమాత్రం సందేహపడకుండా, ఎలీషా అద్భుతాన్ని చేయడానికి ఏమాత్రం కూడా అతను వెనకాడకుండా అతను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ స్త్రీ కూడా చెప్పింది, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడివను. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని మనం విడిచిపెట్టకూడదు. మన సంఘ కాపరి, సంఘ సేవకుని కూడా మనం ఏం చేయాలంట? విడిచిపెట్టకూడదు. ఎప్పుడు కూడా దేవుని విడిచిపెట్టకూడదు, సంఘ సేవకుని మనం విడిచిపెట్టకుండా ఎప్పుడు ఆ యొక్క సహవాసం ఉన్నప్పుడు ఆ అగ్ని అభిషేకం అనేది మన సంఘంలో సేవకుల్లో ఉన్నప్పుడు, విశ్వాసం ఉన్నప్పుడు దేవుని కార్యాలు చాలా ఈజీగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఒక కట్టి పుల్ల కాలుతుంది, ఇంకోటి పచ్చి కట్టి పుల్ల తీసుకెళ్ళి పెడితే కాలుతుంది. అదే
ఒక కట్టిపుల్ల కాలుతున్నప్పుడు ఇంకో కట్టిపుల్ల కూడా వేడిగా ఉంటే అది ఎండిపోయింది ఏమైంది, వెంటనే కాలిద్ది. అలాగనే సంఘములో సేవకుడు అగ్ని అభిషేకంతో విశ్వాసుల అభిషేకం అంటే ఈజీగా ఉంటుంది దేవుని కార్యాలు జరగడానికి. అదే ఏ అభిషేకం లేని వారు ఉండి అక్కడ సేవకుడు కూడా ఏమి లేకుండా ఉంటే ఆ మంట అనేది రాదు. వస్తుందా? రాదు. అందుకనే ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సిన అంటే ప్రతి మనిషి యొక్క జీవితంలో దైవ సేవకుడికి కార్యం చేయడానికి విశ్వాసం ఉండాలి. పొందుకునే వ్యక్తి కూడా ఏముండాలంట, విశ్వాసం అనేది ఉండాలి. విశ్వాసం లేకుండా దేవుని కార్యాలు మనము చూడలేము. కాబట్టి 8వదిగా మనం చూసినట్లయితే మరి ఎలీషా చనిపోయిన బిడ్డను ఏం చేస్తాడంట, బ్రతికిచ్చి మరలా ఆ తల్లికే ఇచ్చాడు. 9వదిగా మనం చూసినట్లయితే ఇదే 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయము 38వ వాక్యం ఒకసారి చదువుకుందాం. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివారిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చెను. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్లను చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి దైవజనుడా కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినకమానిరి. ఇక్కడ మనం చూసినట్లయితే గిల్గాల్ అనే స్థలం నుంచి ఆ దేశమందు క్షామం కలిగింది, ఒక కరువు వచ్చింది ఆ దేశంలో. గిల్గాల్ అనే దేశంలో ఎలీషా అక్కడ కాపురం ఉంటున్నాడు. అప్పుడు అతను పక్షమానందు కూర్చుండి ఉండగా అతడు తన పనివారిని పిలిచి పెద్ద కొండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంటనని వారికి చెప్పాడు. వాళ్ళు ఏం చేశారు, ఆ రోజుల్లో పిచ్చి ఆకులు తీసుకుంటూ వండేశారు. ఏం చేస్తారంట, పిచ్చి ఆకులు అన్ని కూడా పట్టుకొచ్చేస్తారు. ఆ పిచ్చి ఆకులో ఏముందంటే ఒకటి అది ఒక విషంతో కూడిందనమాట. అలాంటి కూర ఆకులు తీసుకొచ్చి కూర వండారు, వడ్డించారు. వడ్డించగానే ఒక అతను రుచి చూసి ఏమన్నాడు, దైవజనుడా విషం ఉంది అన్నాడు. ఏమన్నాడంట, ఇంకా అతను వెంటనే దాన్ని ఊసేసాడు. కాబట్టి ఎలీషా చెప్పగానే ఏం చేస్తాడంటే అక్కడ ఈ ఎలీషా ఏం చేసిన 41వ వాక్యంలో అతడు పిండి కొంత తెమ్మని వారు తేగ కుండలో దాన్ని వేసి జనులు భోజనం చేయుటకు వడ్డించని చెప్పిన వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపించక, అంటే ఒక అద్భుతం. విన్నారా? దేవుడు అద్భుతం చేయటం అంటే ఏంటి, మన చెడిపోయిన జీవితాన్ని బాగు చేయటము, నష్టపోయిన జీవితాన్ని బాగు చేయటము, పాపలో పడిపోయిన జీవితాన్ని బాగు చేయటము, వెనకబడిపోయిన జీవితాన్ని బాగు చేయటము. ఆశీర్వాదం అంటే ఏంటి, వెళ్ళే జీవితం ఆగిపోకుండా, వెళ్ళే జీవితం పడిపోకుండా, వెళ్ళే జీవితం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకుండా దేవుడు ఏం చేస్తాడు, మళ్ళీ కండిషన్ చేస్తాడు. ఏం చేస్తాడంటే ఒక బండి రిపేర్ అయితే ముందుకు వెళ్దు, ఆ బండిని ఏం చేయాలి, రిపేర్ చేయాలి. అప్పుడు మళ్ళీ ఏమెళ్తుంది, ముందుకే వెళ్తుంది. కాబట్టి దేవుని యొక్క పని ఏంటంటే ఏదైతే పాడైందో బైబిల్ ఉంటుంది, నశించిపోవచ్చున్న దాన్ని వెతికి రక్షించడానికే మనిషి కుమారుడు వచ్చాడు. కానీ దేవునికి ఉద్దేశం ఏంటి, దైవ యొక్క శక్తి యొక్క ఉద్దేశం ఏంటి, ఏదైతే నాశనం అయిపోతుందో దాన్ని మరలా బ్రతికించటము, దాన్ని మరలా కాపాడటమే దేవుని యొక్క పని. కాబట్టి మన జీవితంలో ఎన్నో రకాలైన విషము అని ఒక మనుషులు మనలో ప్రవేశిస్తారు. దావీదు జీవితంలో ఒక విషయం ప్రవేశించింది. ఏ విషయం అది, సౌలు. దావీదు మంచోడే, అభిషేకించమన్నాడే, గొలియాతుని చంపాడు. కానీ గొలియాతుని చంపినందుకు దావీదు మీద సౌలుకి ఏమొచ్చిందంట, విషపు చూపు. ఏ చూపు అంట, తనలో విషయం లేదు కానీ ఎదుటి మనిషి అతని మీద విషయం కక్కుతున్నాడు. అలాగే మనం మంచిగా ఉన్నప్పటికీ మన మీద అసూయపడేవాళ్ళు, ద్వేషించేవారు, పగబట్టేవారు, ఈర్ష్యపడేవాళ్ళు, మన నాశనం కోరు అనేకులు ఉంటారు. కానీ ఇలాంటి వారి మధ్యలో మనం ఉండాలంటే దేవుడితో మనం ఉన్నప్పుడు మాత్రమే మరలా మనం బాగు చేయబడతాం. బైబిల్ ఏం రాస్తుంది, నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగే లెగుస్తాడు. నేను పడిపోయినా అంధకారంలో కూర్చున్నా దేవుడు మళ్ళీ నన్ను లేపుతాడు, మళ్ళీ నేను వెలుగుని చూస్తాడు మీక. కాబట్టి ప్రతి మనిషికి జీవితంలో ఒడిదుడుకులు వస్తుంటాయి, పడినప్పటికీ మళ్ళీ లెగాలి. విన్నారా? ఒక వస్తువు కింద పడిపోతే వదిలేస్తామా, తీస్తామా, తీసుకుంటాం. అలాగే మన జీవితం కూడా పడిపోయినప్పుడు మళ్ళీ లెగాలా వద్దా, లేవాలి. కాబట్టి అక్కడ ఒక విషయం అంటే దాని అర్థం ఏంటి, మనుషులు కూడా మన మీద విషయం పెట్టుకుంటారు. నాలుకల్లో విషయం ఉంటుందంట. ఎక్కడంట, నాలుకల్లో విషయం ఉంటుంది, కళ్ళల్లో విషయం ఉంటుంది, కడుపులో ఏముంటుందంట, విషపు చూపు చూస్తుంటారు. కాబట్టి మనుషులు అనేకులు కూడా మన మధ్యలో ఉంటారు, కానీ వాళ్ళు మనతో మంచిగా ఉన్నట్టుగా నటిస్తారు, కానీ ఎప్పుడు కూడా వాళ్ళ విషయం కక్కేవారు ఉంటారు. అందుకని మన అందరం కూడా ఇక్కడ చదువుతున్న వాక్యంలో విషయం అనేది మనకు తెలియకుండా మన జీవితంలో, మన ఒంట్లో,
మనకు ప్రవేశించవచ్చు. అయితే దేవుని యొక్క శక్తి ఉన్నట్లయితే ఆ విషము కాస్త ఎలా మారుద్దంట, మధురముగా మారుద్ది. ఎలా మారుద్దంట, ఒకనొక కాలంలో ఎంతోమంది పాపులుగా జీవించి ఈ దినాన్ని ఎంతో మంచివారుగా మరి ఎంతో మంచి సేవకులు కనబడుతున్నారు కదా. అలాంటి దేవుని బిడ్డలుగా మనం కూడా మారాలి. ఎందుకంటే అందరూ పాపులే. ఎవరంట, అందరూ పాపులే. ఎవరు నీతిమంతుడు కానీ పరిశుద్ధుడు కానీ ఎవరూ లేరు. కాబట్టి మన దేవుని తర్వాత మన మాటలు మార్చుకోవాలి, మన అలవాట్లు మార్చుకోవాలి, మన ఆలోచనలు మార్చుకోవాలి, మన క్రియలు మార్చుకోవాలి, మన స్వభావం మార్చుకోవాలి, మన నడవడి మార్చుకోవాలి, మన ప్రవర్తన మార్చుకోవాలి. మార్చుకొని ఎంతవరకు కూడా మనము మంచివారిగా మారడానికి ప్రయాసపడాలి. ప్రతి మనిషిలో చెడుతనం ఉంటుంది, కానీ ఆ ప్రతి చెడుతనాన్ని ఏం చేయాలంటే మనము తొలగించుకొని ఆ చేదు ఆ విషము వాళ్ళని పాడు చేయకుండా మనం ఏం చేయాలంట, కాపాడుకోవాలి. కానీ చాలామంది యొక్క జీవితాలు ఏముంటుందంట, చేదు పెట్టుకుంటారు. ఏమంట, చేదు అంటే ఒక విషయంతో సమానం. చేదు అంటే ఏమంటే అర్థం, ఒక విషయంతో సమానం. కాబట్టి అలాంటి చేదు ఒక మనిషి చేదు మనం పెట్టుకోకూడదు. చేదైన వేరు మీలోంచి తీసి పారేయండి అని బైబిల్ చెప్పబడుతుంది. కాబట్టి చేదైంది మన జీవితం మొలవకూడదు. మొలిసిన తర్వాత అది పెరగకూడదు. అది పెరిగిందంటే ఏమైంది, చివరికి ఒక విషయంగా మారి ఆ విషయం ఇతరులను చంపడానికే ప్రయాసపడుద్ది. అందుకని ప్రతి మనిషి జీవితంలో ఎలీషాను మనం చూసినప్పుడు చనిపోయిన వాడిని బ్రతికిస్తున్నాడు. మరి అక్కడ విషయాన్ని కూడా ఏం చేస్తాడంట, మధురంగా మార్చాడు. అదే మనమైతే ఏం చేస్తాం, అయ్యో కూర చెడిపోయిందా, పారేసి మళ్ళీ వండుకుందాం అంటాం. మనం పారేసి, అదే బిడ్డ చచ్చిపోతే ఏమంటాం, తీసుకెళ్ళి పారేసి ఇంకో బిడ్డ దేవుడు ఇస్తాడులే అంటాం. కానీ అక్కడ ఏది పారేయబడలా. ఎందుకని, దేవుని శక్తి చేత కాపాడబడు మీరు అని రాస్తున్న బైబిల్లో. ఏందోరంట, దేవుని శక్తి చేత కాపాడబడు మీరు అంటే. కాబట్టి మనము ఎప్పుడు అభిషేకం ఉన్నట్లయితే కనుక ఏ మరణం వచ్చేటప్పటికి, ఏ విషయం వచ్చేటప్పుడు కూడా దేవుని యొక్క శక్తి మనం ఏం చేస్తామంటే జీవింప చేసినట్లుగా చదువుతున్నాం. 10వదిగా మనం చూసినట్లయితే కనుక ఈ యొక్క ఎలీషా చేసే అద్భుతం 42వ వాక్యం చదవండి. 43. మరియు ఒకడు బయల్షాలీషా నుండి మొదటి పంట బాపతు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను, క్రొత్త గోధుమ వెన్నులను, కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనము చేయుటకు దాన్ని వడ్డించుమనెను. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా అతడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఎలీషా దగ్గరికి వేరే అతను బయల్షాలీషా నుండి మొదటి పంటలో అంటే దశమ భాగం ఏం చేస్తాడంట, పంట బాతులు యావలను పిండితో చేయబడిన 20 రొట్టెలు తీసుకొచ్చాడు. ఎన్ని రొట్టెలు అంట, 20 రొట్టెలు తీసుకొచ్చాడు. కానీ అక్కడ శిష్యులు ఎంతమంది ఉన్నారు, ఎలీషా గారికి 100 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారంట, 100 మంది. అక్కడ ఉన్న రొట్టెలన్నీ 20 రొట్టెలు ఉన్నాయి. ఆయన ఏమన్నాడు, మీరు వడ్డించండి అంటున్నాడు. కానీ ఆ శిష్యుడు చెప్పాడు, అయ్యా ఇక్కడ 100 మంది ఉన్నారు, వాళ్ళు తెచ్చింది 20 ఉన్నాయి, ఎలా సరిపోతాయి? యేసుప్రభువుని అడిగారు శిష్యులు, అయ్యా 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, ఎలా సరిపోతాయి అన్నారు. ఆయన చెప్పాడు, మీరు వడ్డించండి. 5 రొట్టెలు 2 చేపలు ఏం చేశాడు, దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వదిస్తే ఏమైంది, అందరు తినిన తర్వాత మళ్ళీ 12 గంపలు వచ్చినాయి అంట. ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చినాయి? దేవుడు చేసే అద్భుతం అది. అందరూ తినగా ఎన్ని వచ్చినాయి అంట, 12 గంపలు వచ్చినాయి అంట. అలాగనే ఇక్కడ ఎలీషా కూడా చెప్పాడు, 20 రొట్టెలే ఉన్నాయి, కానీ అక్కడ 100 మంది ఉన్నారు, కానీ దేవుడు వాటిని దీవిస్తాడని చెప్పాడు. అందుకని చూడండి 43వ వాక్యంలో, అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించక ఇవి ఎంతటివని చెప్పగా అతడు వారు తినగా మిగిలినని యెహోవా సెలవిచ్చున్నాడు గనుక జనులు భోజనం చేయడానికి వడ్డించని మరలా ఆజ్ఞాయించాడు. ఏమన్నంట, జనులు తినగా ఇంకా మిగులుతాయని చెప్పేశాడు. చెప్పినప్పుడు అక్కడ విశ్వాసమే కదండి. అక్కడ ఏమన్నా అద్భుతం అంటే ఇప్పుడు ఏదన్నా చేయడానికి అక్కడ వేరే విధంగా ఏం లేదు. ఉన్న 20, కానీ 100 మంది తినిన తర్వాత ఏమొచ్చాయంట, మిగులుతాయంట. ఎక్కువ వండలేదు అక్కడ. ఉన్న వాటిని ఆశ్రయించడం. ఆశీర్వాదం అంటే ఏం చెప్పండి, ఉన్న వాటిని ఆశ్రయించడం, లేని వాటిని మనకి కలిగించడం. కాబట్టి ఇక్కడ చెప్పినప్పుడు యెహోవా సెలవిచ్చు అని చెప్పాడు. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తరువాత మిగిలిపోయినాయి అంట. ఏమైనాయి అంట. కాబట్టి ఇప్పుడు ఇదంతా జరగాలంటే మనకి ఏముండాలండి, విశ్వాస ప్రార్థన ఉండాలి. ఏ ప్రార్థన అంట, విశ్వాస ప్రార్థన. వాళ్ళేమో అవిశ్వాస పడుతున్నారు, వాళ్ళేమో సాలం అంటున్నారు. ఏమన్నాడు, విశ్వాసంతో సరిపోతాయి అంటున్నాడు. ఇక్కడ ఎవరు గెలిచారు, అవిశ్వాసం గెలిచిందా, విశ్వాసం గెలిచిందా? ఇప్పుడు మనం విశ్వాసి అని చెప్పుకునే మనము విశ్వాసంతో మనం గెలవాలా, ఓడిపోవాలా?
చెప్పండి. మనం పోరాడాలి విశ్వాసంతో, పోరాడి దేవుని అడిగి పొందుకోవాలి. దేవుడు మాట సెలవిస్తే చాలు. యేసుప్రభు 5 రొట్టెలు 2 చేపలు ఆశ్రయించినప్పుడు అందరూ తిని 12 గంపలు మిగిలినాయి. ఇక్కడ ఎలీషా ప్రార్థన చేసేటప్పుడు అవి కూడా తినిన తర్వాత ఏమైనాయి అంట, ఇంకా మిగిలిపోయినాయి. కాబట్టి మనం కూడా కొన్ని అవసరాల కొరకు ప్రార్థన చేస్తున్నాం, మన అవసరాలు తీరగా ఇంకా మనకు మిగులుతాయి. విన్నారా? మన అవసరాలు తీరగా ఏమవుతాయంట, ఇంకా మిగులుతాయి. కాబట్టి అలాంటి విశ్వాసం మనకు ఉండాలి. ఎప్పుడు మన విశ్వాసము దేవుని మీద ఉండాలా, మనుషుల మీద ఉండాలా? చెప్పండి. కొంతమంది ఈ మధ్య కాలంలో ఎక్కువ విశ్వాసం ఎవరి మీద ఉండదంటే, చంద్రబాబు నాయుడు వచ్చాడు, అమ్మ ఒడి ఇస్తాడంట, 3 పిల్లలకి ఇస్తాడంట, ముసలి దానికి ఇస్తాడంట, 18 నుంచి 49 దానికి పెన్షన్ ఇస్తాడంట, 50 నుంచి వయసు దానికి పెన్షన్ ఇస్తాడంట. ఇది ఎక్కువైపోయింది. ఇప్పుడు ఎవడన్నా పనికి పిలుస్తుంటే 1000 రూపాయలు కూడా రానన్నాడు, 100 కండిషన్లు వాడు. ఎందుకని? అవి ఫ్రీగా అవుతున్నాయి, బాగా తిని కూర్చున్నాడు, ఎవడు పని చేయట్లే. ఇప్పుడు ఈ దరిద్ర పరిపాలన వచ్చిన కాడి నుంచి, ఈ ప్రజలకు ఉచితంగా ఇచ్చిన కాడి నుంచి పనికి పిలిస్తే 1000 రూపాయలు అడుగుతున్నాడు. ఈ బిల్డింగ్ కట్టినప్పుడు మేస్త్రికి 1000 రూపాయలు అంట, కూలోడికి 1000 రూపాయలు చూస్తున్నారు. లేకపోతే రానన్నాడు, వాళ్ళే తీరు పని చేయలేడు మళ్ళీ. విన్నారా? ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, గవర్నమెంట్ చేయాల్సిన పని ఏంటి? మంచిగా వీధి లైట్లు, మంచిగా రోడ్లు, మంచిగా నీళ్ళ కుళాయిలు, మంచి హాస్పిటల్లో, మంచి చదువు, మంచి ఉద్యోగము ఇస్తే చాలు. మిగతాది ఎవరికాలు కష్టపడి సంపాదించుకుంటారు. ఇప్పుడు ఏం చేస్తాండి, ఇతను గెలవడా ఇతను, అతను గెలవడా అతను ఏం చేస్తున్నాడు, ఇవన్నీ ఇస్తాను సరికి ఎవడన్నా విశ్వాసం ఉంటుందా? చెప్పండి. విశ్వాసం ఉండట్లేదు. ఎవరి మీద విశ్వాసం? వాళ్ళ విశ్వాసం వస్తుంది. ఫస్ట్ సారి రాగానే డబ్బులు తీసుకునేది, ఫుల్గా తాగేది. ముసలి వాళ్ళని ఇతరులు ఎవరు చూసేవాళ్ళు కాదు, ఇప్పుడు పువ్వుల్లో పెట్టి చూసుకున్నారు. ఎందుకని? ఫస్ట్ తారీఖు 4000 రూపాయలు వస్తుంది వాడికి. ఉద్యోగం చేసేవాడు గ్యారెంటీ లేదు, జీతం వద్దని. ప్రైవేట్ సాఫ్ట్వేర్ కూడా 10వ తారీఖు దాకా జీతం రాదు. ఇప్పుడు ఆ కుంటోడు ఉంటే వాడికి 7,000. వికలాంగులకి 6,000. వాడు కన్ను కాలు చేయ వంకర ఉందంటే వాడికి 6,000. మామూలు ఉండేవాళ్ళకి 4,000. ఇంకా వాళ్ళకి ఏంటి, ఎంత హ్యాపీగా ఉన్నారు చూడండి. ఇప్పుడు జనాలకి ఏమైపోయిందంటే, కష్టపడేదని విశ్వాసం లేదు, ఉద్యోగం మీద విశ్వాసం లేదు. ఎవరికాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఫ్రీగా ఇస్తారా, వీళ్ళు ఫ్రీగా ఇస్తారా, అక్కడ డబ్బులు వస్తాయా, ఇక్కడ డబ్బులు వస్తాయా, ఏంటి ఎక్కడ అప్పు చేద్దాము, ఇదే మైండ్ వచ్చేసిన జనాలకి. మోకాళ్ళు వేసి ప్రార్థన చేద్దాం, దేవుని అడుగుదాం, దేవుడు ఇస్తాను విశ్వాస దినాల్లో లేకుండా పోయింది. అందుకని ఇక్కడ మనం చదువుతున్నాము, ఎలీషా చెప్పినట్లుగాని అక్కడ భోజనం చేయగా అనేకులు కూడా ఏమైందంట, మిగిలిపోయింది. అలాగనే మన అవసరం ఉంటే, మన అవసరం తిరగా ఇంకా మిగిలి అంత ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడా ఇవ్వడా? చెప్పండి. ఇస్తాడా ఇవ్వడా? తర్వాత 5వదిగా 11వ కార్యాన్ని మనం చూసినట్లయితే కనుక 5వ అధ్యాయం 2వ రాసుల గ్రంథము 5వ అధ్యాయము 11వ వాక్యం వస్తారు, చదువుకోవచ్చు. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా ఎద్దుకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటుని. చాలండి. సిరియా దేశపు యొక్క సైన్యానికి అధిపతిగా ఉన్న ఒక ముఖ్యమైన ఒక పరాక్రమశాలి కుష్ఠరోగం వచ్చేసింది. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇజ్రాయెల్ దేశంలో దేవుడు ఉన్నాడు కాబట్టి, అక్కడ ఎలీషా ప్రవక్తున్నాడు కాబట్టి, ఆయన ఏదైనా బాగు చేసే శక్తి ఆయనకు ఉంది కాబట్టి, మీరు ఏం చేయాలంటే ఆ దేశానికి వెళ్ళి నేను చెప్పానని చెప్పి ఏం చేయాలి, అతన్ని బాగు చెయ్యండి అని వర్తమానం పంపించాడు. ఏం పంపించాడంట? వర్తమానాన్ని పంపించాడు. ఈ కార్యం జరగడానికి గల కారణం ఏంటంటే, ఈ యొక్క దేశంలో వాళ్ళు అంతకుముందు యుద్ధం చేసి ఇశ్రాయేలు ప్రజలతో వాళ్ళు చాలాసార్లు యుద్ధం చేసి ఇశ్రాయేలు ప్రజలు అందరూ ఏం చేస్తారంట, లాక్కొని వెళ్ళిపోయారు. ఎలాగా? బానిసలుగా వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు అక్కడ ఒక చిన్న పాప, ఎవరంట? ఒక చిన్న పాప అక్కడ ఉంది. 2వ వాక్యం చదవమ్మా, 5వ అధ్యాయం 2వ వాక్యం. సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల మీదకి సిరియా జనులు వచ్చి యుద్ధం చేసి ఓడించి కొంతమందిని తీసుకుని వెళ్ళిపోయారు. దేనికి? పని మనుషులుగా పెట్టుకోవడానికి. అప్పుడు అందులో ఒక చిన్న పాప కూడా వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు. ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత ఇతనికి కుష్ఠరోగం వచ్చిన తర్వాత, ఆ కుష్ఠరోగం వచ్చిన ఆ ఇంట్లో ఆ భార్యకి పని మనిషిగా ఉంది ఆ పాప. అప్పుడు ఆ పాప ఏమని తెలుసా? అమ్మా,
మా దేశము, మా దేవుడు గొప్పోడు, అక్కడ గొప్ప ప్రవక్త ఉన్నాడు, ఇలాంటి కుష్ఠరోగాన్ని బాగు చేసే శక్తి గల ప్రవక్త అక్కడ ఉన్నాడమ్మా, అక్కడ మీరు పంపించండి బాగుపడతా అని చెప్పింది. ఎవరామి? చిన్న పాప, వయసు ఇక్కడ రాయబడలేదు. జనాలు సండే స్కూల్ కూడా పిల్లలు ఎందుకు మనం చెప్తున్నా అంటే రేపొద్దున వాళ్ళు బాగుండాలి, వాళ్ళ ద్వారా అనేకులు బాగుండాలి, వీళ్ళు బాగుండి ఇతరులు కూడా బాగు చేయాలి. ఆ చిన్న పాప చెప్పింది. ఆ రోజులో సండే స్కూల్ ఉందా? వాళ్ళకి ఉందా చెప్పండి? సండే స్కూల్ ఉందా? ఏది లేదు. కానీ ఆ పిల్ల ఏంటంటే ఆ దేవుడు ఎంత గొప్పవాడు, ఆ సేవడు ఎంత గొప్ప గుర్తించి చెప్పింది. చెప్పినప్పుడు ఈ కుష్ఠరోగి అనే అతను నయమోన్ ఏం చేస్తాడు, రాజుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా రాజుగారు, ఒక చిన్న పాపను మనం ఆ రోజు తీసుకొచ్చాం, ఆ పాప నాకు చెప్పింది ఆ దేశంలో కుష్ఠరోగాన్ని బాగు చేసే ఒక సేవకుడు ఉన్నాడంట. ప్రపంచంలో కుష్ఠరోగం బాగు చేసే మెడిసిన్ ఇంతవరకు పుట్టలేదు, గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో కుష్ఠరోగానికి మందే లేదు. అదే కానీ ఆ రోజున అక్కడ ఆ పాప చెప్పిన మాటని అతను రాజు అడిగితే రాజు ఏం చేస్తే తెలుసా? చూడండి 5వ వాక్యంలో ఏమన్నాడు? సిరియా రాజు నేను ఇశ్రాయేల్ రాజుకు దూత చేత పత్రికను పంపించదని ఆజ్ఞ ఇచ్చిన గనుక అతడు 20 మణుగుల వెండి, 1,20,000 రూపాయల బంగారమును, 10 దుస్తులు బట్టలను తీసుకుని పోయి ఇశ్రాయేల్ రాజునకు పత్రికలను అప్పగించెను. కాబట్టి ఇంత డబ్బు, బంగారం అన్నీ ఇచ్చి పంపించాడు. పంపించిన తర్వాత ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా నేను ఇలాంటి కుష్ఠరోగిని, నన్ను బాగు చేయమని అడిగాడు. 10వ వాక్యంలో ఏమని రాస్తుంది? ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధులు వగదని అతనితో చెప్పాడు. ఏం చెప్పాడంట? యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు ఏం చేయాలి? నువ్వు ములిగేసరా, నీ రోగం అంతా పోయి బాగుపడతాని చెప్పాడు. ఆయన కోపం వచ్చింది. మా దేశంలో పెద్ద పెద్ద నదులు లేవా? ఈ యోర్దాను ఎంత పిల్ల నది, ఇట్టా నదిలో ములగమని చెప్తావా? నువ్వేదో నా రోగమే చేయబెట్టి ఆడిచ్చి ప్రార్థన చేస్తావు అనుకుంటే నువ్వు అలా కాకుండా వెళ్ళిపోయి అంటే ఏంటి? నువ్వేదో చేస్తావు, నేను వస్తే నువ్వేమో నన్ను నదిలోకి పొమ్మంటావు అని ఆయన కోపం వచ్చింది. ఆయన ఏమన్నాడు? నువ్వు వెళ్ళి నదిలో మునిగిరా అన్నాడు. అప్పుడు అతను కోపంతో వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు అతను పనివాడు చెప్పాడు, అయ్యా ఆయన ఏదన్నా గొప్ప కార్యం ఏమిటి, నువ్వు చేసేవాడు కాదా? ఆయన ఏమన్నాడు? 7 సార్లు ములగమని అంతే, పద మునిగిదా అన్నాడు. వాడు ఎవరి మాట విన్నాడు? చాలా మందికి మొగుడు చెప్తే వినరంట, ఎవడో చెప్తే వింటాడంట. అట్లాగా ఈ దినాల్లో ఎట్లా ఉందంటే ఇంట్లో చెప్తే వినరు, వీధిలో చెప్తే వింటారు. అక్కడ కార్యం చేసేదే ఎలీషా మాట ఇంట్లో వాడు ఎవరి మాట విన్నాడు? పని మనిషి మాట విన్నాడు. ఈయన ఏం చేశాడు? వెళ్ళి 7 సార్లు ములిగాడు. ఏమైందంట? పసిపిల్లవాని దేహంలాగా. ఎలా వచ్చిండ? పసిపిల్లవాని దేహంలాగా మారిపోయి అతను చాలా బాగైపోయాడు. అప్పుడు తిరిగి మళ్ళా ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా నేను బాగుపడ్డాను, ఇదిగో నేను తీసుకొని వెండి, బంగారం, బట్టలు, ఆహారం అన్నీ ఒంటిల్లో గాడిదలో వేసుకొచ్చి మొత్తం ఇచ్చాడు. నాకు వద్దు ఏమన్నాడు? నాకు వద్దు, వెళ్ళిపో అని చెప్పేశాడు. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే కుష్ఠ రోగాన్ని బాగు చేసింది ఒక ఎలీషాను మనం చూసినప్పుడు ఒక గొప్ప అద్భుతం. అది ఎవరు చెప్పిన సువార్త అండి? చిన్న పాప. చెప్పండి, ఎవరు చెప్పారంట? నేను సండే స్కూల్ ఎందుకు మనం పెడుతున్నాము? ఆదివారం ఇప్పుడు అన్నం వండుతున్నాం పిల్లలకి, టీచర్లకి. మాకు అదొక పెద్ద డ్యూటీ. మళ్ళీ అన్నీ తీసుకొచ్చి వండాలి. మళ్ళీ అయిపోయిన తర్వాత మనిషికి ఒక 20 రూపాయలు స్నాక్స్, కనీసం 15 మంది ఉంటే దానికి ఒక 300 ఖర్చు. మళ్ళీ ఎందుకు? నాకు డబ్బులు ఎక్కువయ్యా. పిల్లలు బాగుంటే రేపొద్దున వాళ్ళు ఈ సంఘంలో పునాదులుగా ఉంటారు. రేపొద్దున మీ కుటుంబాలు బాగుంటాయి. రేపొద్దున మీ పిల్లల ద్వారా అనేక కుటుంబాలు ఏమవుతాయంట బాగుంటాయని చెప్పి మనం ఇంత చేసేది. దానివల్ల మాకు వచ్చేది ఏం లేదు, విన్నారా? దానివల్ల మాకు వచ్చే లాభం కాదు, మీ కుటుంబాలు బాగుండాలి. కాబట్టి ఆ చిన్నపిల్ల చెప్పింది, అయ్యా వెళ్ళండి మా దేశానికి. ఆ పిల్ల చెప్పింది విన్నాడు. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళేమంట బాగుపడి వచ్చాడు. అప్పుడు ఏమైందంటే ఇజ్రాయెల్ దేశంలో దేవుడు ఉన్నాడు. ఏమనిపించిందంట? ఇజ్రాయెల్ దేశంలో దేవుడు ఉన్నాడు, ఇజ్రాయెల్ దేశంలో గొప్ప ప్రవక్త ఉన్నాడని చెప్పి వాళ్ళందరూ ఏం చేస్తారంట? విశ్వసించారంట. ఇలాంటి ఒక అద్భుతాన్ని ఇక్కడ మనం చూసినట్లయితే 11వ అద్భుతం. ఎన్నో అద్భుతం అంట? 11వ అద్భుతం. ఇలాగా ఎలీషాను మనం చూసినప్పుడు ఆయన అద్భుతాలు ఏం చేస్తాడంట? చెప్పండి, చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఏం చేస్తాడు ఆయన? అద్భుతాలు ఏం చేస్తాడంట? చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అయితే 12వ అద్భుతాన్ని మనం చూసినట్లయితే ఇదే 5వ అధ్యాయంలో 26వ వాక్యం చదువుకుందాం. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా?
ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? చాలండి. ఎలీషా దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు, ఎవరైనా గెహాజీ అని పేరు. ఏం పేరంట? గెహాజీ. అయితే ఎలీషా ఏమన్నాడు, ఈ బంగారం వెండి నాకు ఏమి వద్దు, నయమను నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు. ఈ గెహాజీ ఏం చేశాడు? ఆశపడ్డాడు. ఈ డబ్బుకి బంగారం ఆశపడి 20వ వాక్యంలో, అంతటా దైవజనుడైన ఎలీషా సేవకుడికి గెహాజీ సిరియనుడైన నయమన్ను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించటకు నా యజమానికి మనసు లేకపోయినా కానీ యెహోవా జీవంతో నేను పరిగెత్తుకొని పోయి. ఎవరి మీద ప్రమాణం చేస్తున్నాడు? యెహోవా జీవంతో. ఎవరి మీదంట? ఎవరిని అడ్డం పెట్టుకున్నాడు ఆయన అక్కడ? దేవుని అడ్డం పెట్టుకున్నాడు. దేవుని అడ్డం పెట్టుకుని ఏం చేస్తాడంట, నేను పరిగెత్తుకుని పోయి అతను కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకుందని అనుకొని నయమును కలుసుకున్నట్టుగా పోవచ్చుండగా నయమును తన వెనక నుండి వచ్చి వస్తున్న వాడిని చూసి తన రథం మీద నుండి దిగి వాడిని ఎదుర్కొని క్షేమమా అని అడిగిను. అతడు క్షేమమే అన్నాడు. క్షేమం అంటే ఏంటి? సుఖంగా ఉన్నారా అని అర్థం, మంచిగానే ఉన్నారా అని అర్థం. సరే అన్నాడు. అప్పుడు ఏం కావాలంటే ఈయన ఒక ప్లాన్ చేస్తాడు. ఏ ప్లాను? ఇక్కడ అబద్ధం చెప్తున్నాడు. నా యజమానుడు నా చేత వర్తమానం పంపించాడు. ఎలీషా పంపించాడండి. ఏ సేవకుడి ద్వారా అయితే మనం ఆశ్రయించబడతామో అక్కడ దేవుని దగ్గరికి అబద్ధం ఆడతాకి వెళ్తే అదే శాపం మనకు వస్తుంది. అననీయ సఫీరా ఏం చేశారు? పేతురు దగ్గరికి వచ్చి అబద్ధం ఆడారు. ఏ సేవకుడితో ఆశ్రయించబడ్డారో ఆ సేవకుడి దగ్గరికి వచ్చి అబద్ధం ఆడి అదే అననీయ సఫీరా అంట చనిపోయినారు. అలాగే ఈ యొక్క గెహాజీ 24 గంటలు ఎలీషా దగ్గర నుండి అన్ని అద్భుతాలు చూసేవాడు. ఈ దినాన్న ఒక పాపానికి అలవాటు పడ్డాడు. ఏంటంటే ఆ డబ్బు, ధనము, బంగారము తీసుకోవాలని ఆశపడ్డాడు. ఆశపడి డైరెక్ట్గా వెళ్ళి నా యజమాని తీసుకోలేదు కదా, నాకు కావాలి ఇవ్వమంటే ఇచ్చేవాడే. ప్రాబ్లం వచ్చేది కాదు. అతను అలా చెప్పలేదు. ఏమని అబద్ధం ఆడుతున్నాడు? నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులు 2 యవ్వనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చి గనుక నీవు వారి కొరకు 2 మణుగులు వెండి 2 దుస్తుల బట్టలు దయచేయమని చెప్పాడని చెప్పాడు. చెప్తూ అయ్యోయ్యో ఇంతకన్నా ఏం కావాలి, ఇగో మొత్తం తీసుకెళ్ళు, నువ్వు మొయ్యలేవు కదా, మీ ఇంటి దాకా వచ్చి రథాల మీద తీసుకొచ్చి దించుతా అని చెప్పి ఏం చేశారు? మొత్తం మటుకు దించేసి వాళ్ళు వెళ్ళిపోయారు. పాపం వాళ్ళు ఏమనుకున్నారు? ఎలీషా అడిగాడు అనుకున్నారు వాళ్ళు. నువ్వు డైరెక్ట్గా అడుగుంటే ఈ పాపం వచ్చేది కాదుగా. అయ్యా నేను పని చేస్తాను, ఆయన దగ్గర శిష్యుడిని, నాకు కూడా ఏమైనా కావాలంటే తప్పు లేదు. కానీ ఈయన ఏం చేశాడు? ఆయన పంపించిన అబద్ధం చెప్పాడు. అప్పుడు ఎలీషా కోపంతో రాదా వచ్చేసింది. ఇప్పుడు ఏమైపోయింది? ఇతను అన్ని దాచేసి ఈ పిల్లి పాలు దగ్గర ఎవరు చూడాలనుకుంటుందంట. ఏమంటుండ? పిల్లి పాలు దగ్గర ఎవరు చూడాలనుకుంటుందంట. ఈయన అన్ని దాచుకొని సైలెంట్గా వచ్చి ఏమి తెలియనట్లుగా వచ్చి నుంచాడు ఎలీషా దగ్గర. రాగానే ఎలీషా అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు తెలుసా? 25వ వాక్యంలో, అంతటా లోపలికి పోయి తన యజమాని ముందర ఎలీషా వారిని చూసి, గెహాజీ నీవు ఎచ్చటి నుండి వచ్చిత్వని అతను అడిగినందుకు వాడి నీ దాసుని ఎచ్చటికి పోలా అంటున్నాడు. మళ్ళీ ఇదొక అబద్ధం. ఎక్కడికి వెళ్ళామంటే ఆయన తెలుసు. ఎవరికి? ఎలీషాకి తెలుసు. ఎందుకని? ఎలీషా దైవాత్మ గలవాడు, అన్ని చెప్పగలుగుతాడు. పేతురు తెలుసు, పేతురు దైవాత్మ గలవాడు. అడిగాడు ఎక్కడికి వెళ్ళామంటే నేను ఎక్కడికి పోలా. అప్పుడు కన్నా ఒప్పుకుంటే పాపం క్షమించి ఉండేవాడు ఎలీషా. నాకు తెలిసి అప్పుడు కన్నా అయ్యా తప్పు చేశాను అంటే క్షమించేవాడు. సరే పో, నాకైతే అవసరం, నీ కాళ్ళు ఉంచుకునేవాడు. కానీ ఇక్కడ అతను ఏం చేస్తాడంటే అబద్ధం చెప్పినప్పుడు ఆయన అంటున్నాడు 26వ వాక్యంలో, అంతటి ఎలీషా ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొన్న తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో రాలేదా? చూడండి ఈ మాట ఎంత బాగుంది చూడండి. నీ మనసు నా మనసు ఒకటే కదా, ఇద్దరం దేవుని పిల్లలమే కదా, ఇద్దరం దేవుని సేవ చేస్తాం కదా, ఇద్దరం దేవుని కార్యాలు చేస్తుందా, ఇద్దరు మరువు చేసుకోకుండా అన్ని విషయాలు ప్రజలకు మంచిగా చేస్తుందా, ఈ విషయంలో నా మనసు నీ మనసు ఎందుకు రాలేదని అడిగాడు. తప్పు చేసేటప్పుడు ఇద్దరు మనసు విడిపోతాయి, గుర్తుపెట్టుకోండి. ఒక భార్య తప్పు చేసేటప్పుడు భర్తతో ఆ మనసు విడిపోద్ది. ఒక భర్త తప్పు చేసేటప్పుడు భార్యతో ఆ మనసు విడిపోద్ది. విడిపోయినప్పుడు ఆ తప్పు చేయగలుగుతారు. ఆ విడిపోకపోతే ఆ తప్పు చేయలేరు. కలిసి ఉండేవాళ్ళు ఆ తప్పు చేయలేరు, ఆ తప్పు చేసేవారు కలిసి ఉండలేరు. కాబట్టి ఇప్పుడు తప్పు చేయడానికి వెళ్ళినప్పుడు ఏమైందంటే తన మనసు తనలోంచి వేరైపోయింది. వినండి చక్కగా. తన మనసు ఎందుకు వేరైపోయిందంటే తప్పు చేయడానికి ఇతను అంగీకరించడు. ఎలీషా చెప్పి నేను తెచ్చుకుంటా అంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. తప్పు చేస్తానికి వెళ్తాను ఎవరికైనా చెప్తాడు ఒప్పుకుంటాడా? చెప్పండి, ఒప్పుకుంటారా? భర్త వచ్చి భార్య చెప్తాను ఇంకోటి తప్పు చేయడానికి వెళ్తానంటే ఒప్పుకుంటుందా? భార్య వచ్చి భర్త చెప్పి నేను ఇంకోటి తప్పు చేయడానికి వెళ్తానంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. కాబట్టి ఒక మనస్సు
ఇద్దరు మనసులు ఉండి ఎప్పుడైతే విడిపోతారంటే చెడు కార్యం చేసేటప్పుడే. చెప్పండి అందరూ, చెప్పండి. నీ బిడ్డ, నీ కన్న బిడ్డ తప్పు చెడుకి వెళ్తానంటే తల్లికి చెప్పడు, తండ్రికి చెప్పడు. కానీ తప్పు చెడుకి వెళ్తానని తెలుసు, కానీ దాన్ని చెయ్యాలి ఒక ఆలోచన వచ్చేసింది, మైండ్లో వచ్చేసింది. అది చేసి చూడాలి ఎలా ఉంటుందో అని మైండ్ వచ్చేసిన తర్వాత ఎవరి కంట్రోల్లో ఉండరు. ఉంటారా? మనిషిని మనం బంధించగలం కానీ మనసును మనం బంధించగలమా? చెప్పండి. మనసును మనం బంధించలేం. మనిషి ఫస్ట్ ఎక్కడ తప్పు చేస్తాడు చెప్పండి? మనసులోనే తప్పు చేస్తాడు. బైబిల్లో రాస్తుంది, తమ మనసులో దేవునికి చోటి నొల్లకపోయారు కనుక చేయరాని కార్యాలు చేయడానికి దేవుడే భ్రష్ట మనసుకు అప్పగించాడు. అంటే వాళ్ళ మనసులో ఎవరు చోట్లేదు? దేవునికే చోట్లేదు. అట్లా ఈ దినాన్న ఒక మనిషి తప్పు చేయడానికి వెళ్తా అంటే అతను ఏం లేనట్టు? మంచి మనసు లేనట్టే. తన మనసు చెడిపోయినప్పుడే మనిషి చెడు పని చేయడానికి వెళ్తాడు. ఒకేసారిగా మనసు చెడిపోదు, అది ముందు నుంచి పెరిగిద్ది. బైబిల్ ఏం రాస్తుంది? సాతాను గురించి, నీ మనసులో నీవు అనుకుంటేవి కదా అని రాస్తుంది. ఎక్కడ అనుకుందంట? మనసులో అనుకుందంట. సాతాను కూడా ఫస్ట్ మనసులో అనుకుంది. ఏమనుకుంది? దేవుని కంటే పైగా నేను ఉండాలనుకుంది. ఆఫ్టర్ దేవుడు చేసి ఒక దేవదూత దేవునికి ఎలా సమానం అయ్యిద్ది? వెంటనే తీసి పాతాళం వేసాడు, తీసుకెళ్ళి ఎక్కడ వేసాడంట? డైరెక్ట్గా పాతాళం వేసాడు. కాబట్టి ఈ గ్రహాజీ కూడా అలాంటి శాపాన్ని తెచ్చుకున్నాడు. 24 గంటలు సేవ చేసేవాడు ఈ దినాన ఏమైపోయిందంటే ఈ గ్రహాజీకి చెప్పేశాడు. ఆయన ఏమని చెప్పాడంట? 27వ వాక్యంలో, కాబట్టి నయమున్న కలిగిన కుష్టు నీకు నీ సంతతికి సర్వకాలము అంటి ఎండునుగాక అని చెప్పాడు. అతడు మంచు వలె తెల్లనైన కుష్టు కలిగి ఎలీషా ఎదుటి నుంచి బయటికి వెళ్ళి, ఏ సేవకుడి దగ్గర అయితే ఆశ్రయించబడ్డాడు ఆ సేవకుడి దగ్గరే శపించబడ్డాడు. ఏదైనా తోటలో ఏ దేవుడి చేత అయితే ఆదామవులు ఆశ్రయించబడ్డారో అదే ఏదైనా తోటలో అదే దేవుడి చేత ఆదామవులు శపించబడి ఏదైనా తోటలో నుంచి బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేసి. కాబట్టి ఒక దేవుని సన్నిధిలో మనం ఉండట్లేదు, దేవుని మందిరాన్ని మనం రావట్లేదు అంటే మన మనసు చెడిపోయిన అర్థం. మన మనసు ఎప్పుడైతే ఒక పాపానికో ఒక చెడుతనానికో మనం బానిస అయిపోయామంటే దేవుని యొద్దకు మనము రాలేం. కొంతమంది మనం బలవంతంగా పిలుస్తుంటాం, వాళ్ళకు చెడుతనానికి అలవాటు పడిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళకి భయం, దేవుని దగ్గరికి వెళ్ళకూడదు, మనం తప్పు చేస్తున్నాం అని ఒక భయం ఉంటుంది కాబట్టి వాళ్ళు రారు. కాబట్టి దారి తప్పాలంటే మనసు చెడిపోవాల్సింది. మనసు చెడిపోతే మనిషి ఏం చేస్తాడు? దారి తప్పుతాడు. బైబిల్ రాస్తుంది, ఉజ్జియా అని ఒక రాసి ఏం చేస్తాడు? మనసునందుకు గర్వించి చెడిపోయాడు. చెడిపోయినప్పుడు ఆయనకి ఏమొచ్చింది? కుష్ఠురోగం వచ్చింది. ఆ మాట చదవండి. మనసునందు ఏం చేస్తాడంట? ఉజ్జియా గర్వించి ఏం చేస్తాడంట? కుష్ఠురోగం తెచ్చుకున్నాడు. ఎందుకంటే అతను ఒక బలి ఏంటది ధూపం వేయడానికి వెళ్ళాడు. ధూపం వేయడానికి నువ్వు రాకూడదు, ఇది మా పని అని యాజకులు చెప్పినప్పుడు అతను ఏం చేశాడంట? యాజకుల మాట వినకుండా ఏం చేశాడు? నేను ధూపం వేస్తానని చెప్పేసి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అతనికి ఏమొచ్చిందంటే కుష్ఠురోగం వచ్చిందంట. ఏమొచ్చిందంట? కుష్ఠురోగం. అతను ఎక్కడ చెడిపోయాడు చెప్పండి? మనస్సులో చెడిపోయాడు. అతను ఎక్కడ చెడిపోయాడంట? మనస్సులో చెడిపోయాడు. దినవృత్తాంతుల గ్రంథంలో 2వ దినవృత్తాంతుల గ్రంథమా 32:20 అమ్మా 2వ దినవృత్తాంతంలో 26వ అధ్యాయం 16వ వాక్యం. 2వ దినవృత్తాంతంలో 26వ అధ్యాయం 16వ వాక్యం చదవండి. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి చెడిపోయెను. అతడు ధూప పీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా 19వ వాక్యం. ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠము పక్క అతడు ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగం పుట్టెను. చాలు. ఏమైందంట? ఎక్కడ గర్వించాడైనా చెప్పండి? మనసులో పాపం చేశాడు. మనసులో గర్వించడం వలన చెడిపోయాడండి. ఇక్కడ రాసిన చూడండి. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయిన గనుక అని చదువుతున్నాం. కాబట్టి మనిషి మొట్టమొదటి ఎక్కడ చెడిపోతాడండి? మనసులో చెడిపోతాడు. అదేనా? మనసులో చెడిపోతాడు. ఈ మనసులో చెడిపోయిన వ్యక్తి ఎంత చెప్పినా యాజకులు మాత్రమే ధూపం వేయాలంటే అతను ఏం చేసిన రాజు కాబట్టి అధికారంతో అతను వాళ్ళని ఎదిరించి ధూపం వేయడానికి వెళ్ళాడు. వెంటనే ఆయనకి ఏమొచ్చిందంట? కుష్ఠరోగము. ఎలా వచ్చిందంట? కుష్ఠరోగం. ఇంకో వ్యక్తి కూడా మీకు తెలుసు, మిరియాం. ఎవరంట?
ఎవరి మీద గర్వించింది ఆమె? మోషే మీద గర్వించింది. మోషే మీద గర్విస్తే ఆమెకి ఏమొచ్చంట? కుష్ఠరోగం వచ్చేసింది. నిజంగా వ్యాధుల్లో అంతకంటే దారుణమైన వ్యాధి మరొకటి లేదండి. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే మనిషికి జీవితము అనేక వాటి కోసం పరిగెత్తి చిన్న రోగాలు, శాపాలు, పాపాల ద్వారా మరణాలు ఇవన్నీ తెచ్చుకొని నాశపడి కారంటే దురాశ. ఏమొస్తాడు? దురాశ గర్భం ధరించి పాపం కనగా పాపం పరిపక్వమై మరణానికి అంటది. దురాశ గర్భం ధరించి పాపము కనగా పాపం పరిపక్వమై గర్భం కంట. కాబట్టి మనిషికి జీవితం ఒకేసారి నాశనం అయిపోడు, ఒకేసారి చెడిపోడు. కానీ అతల్లో అది ఒక మొక్కలా ఏమిద్దంట? పెరిగిద్ది. బైబిల్లో రాస్తుంది, నరుని యొక్క బాల్యం నుంచే తన హృదయము కేవలం ఎల్లప్పుడూ చెడ్డదే. పుటకతోనే ఆ చెడుతనం అది పెరుగుతుంది. మనిషి పెరిగినట్లుగానే అది కూడా ఏమవుతుంది? మనిషిలో చెడుతనం పెరిగింది. దాన్ని ఏం చేయాలంటే దేవుని సందుకు వచ్చి వాక్యం ద్వారా మనం సరిచేసుకొని మనం దాని ద్వారా విడుదల పొందడానికి ప్రయాసపడాలి. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాము. ఇక్కడ ఒక పక్కనేమో నయమును బాగుపడి వెళ్ళాడు, రెండో పక్కనేమో గ్రహాజీ కుష్టితో బయటికి వెళ్ళాడు. కొన్నిసార్లు నవ్వు కూడా వస్తాయి అని చూస్తుంటే అటువంటి పరిస్థితి మనకు రాకూడదు. విన్నారా? ఒక పక్కనేమో ఎవడో వచ్చి దేవుడు తెలియని వాడు వచ్చి బాగుపడ్డాడు, దేవుడు తెలిసినవాడు దేవుని సేవకుడు దేవుడితో ఉండి శాపంతో బయటికి పోయాడు. జనాలు క్రైస్తవుడు ఎంతోమంది ఇదేం శాపరస్తులు అయిపోతారు. కారణం అంటే వాళ్ళు దురుద్దేశాలతో, దురాశలతో, అత్యాశలతో, ధనాశతో ఇలాగ అనేకులు ఉండబట్టి జనాల దైవ సేవకులు, దేవునికి వచ్చే సంఘ విశ్వాసులు ఎన్నోసార్లు నాశనాలు అయిపోతున్నారు. కారణం అంటే ఇట్లాంటి పాపము వాళ్ళు పెరగబట్టి. కాబట్టి ఇక్కడ ఎన్నో చదివాం. 12వ అయిపోయింది. 12వ ఏమైందంట? నువ్వు ఎచ్చటికి పోయొచ్చు అని అడిగాడు ఆయన. ఆయన ఏమన్నాడు? నేను ఎక్కడికి పోవాలన్నాడు. ఆయన పోయింది నేను తెలిసినా తెలియదా? తెలిసిపోయింది. 13వ ఏమైందంట? కుష్ఠరోగం వచ్చిన కాక అని చెప్పాడు. ఏమొచ్చినప్పుడు? ఇక రెండు కార్యాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటేమో ఆయన వెళ్ళింది నేను తెలిసిపోయింది, అదొక అద్భుతము. రెండోది ఏమో కుష్ఠరోగిని కలిగింది, ఇదొక అద్భుతం. కాబట్టి దైవ సేవకుడు మాట అవునంటే అవును, కాదంటే కాదు. బైబిల్ ఏం చెప్తుంది? మీ మాట అవునంటే అవును, కాదంటే కాదట్టు ఉండాలి. వీటికి మించింది ఎవరి నుంచి వచ్చిందంట? సాతాను నుంచి వచ్చింది. కాబట్టి మనం సాతాను చోటు ఇవ్వచ్చా? గ్రహాజీ ఎవరు చోటిచ్చాడు? సాతాను చోటిచ్చాడు. ఇప్పుడు ఆయనకి ఏమొచ్చింది? మరణం, కుష్ఠరోగం వచ్చేసింది. అననీయ సఫీరా ఎవరికి వచ్చి చోటిచ్చారు? పరిశుద్ధాత్మ మోసం చేయడానికి సాతాను మీ హృదయాలను ఎందుకు ప్రేరేపించని అడిగాడు. కాబట్టి వాళ్ళ హృదయం ఎవరు ప్రవేశించారు? సాతాను. ఇస్కారియోతు యూదా యేసుప్రభువుని 10 వెండి నాణేలకు అమ్మడానికి ఎవరు ప్రేరేపించారని పాడు చేశారు? సాతాను. ఎక్కడ పాడు చేసింది? మనసులో పుట్టించిందంట. సమయం కొరకు ఎదురు చూస్తాడు, ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు పట్టిద్దామా అని. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే మనిషి ఒకేసారి చెడిపోడండి. ఫస్ట్ ఆలోచన చేస్తాడు, ఆలోచన చేసిన తర్వాత ఎలా చేయాలని ఆలోచన చేస్తాడు, చేసిన తర్వాత ఎలా తప్పించుకోవాలని ఆలోచన చేస్తాడు. ఇలాగ అన్ని ఆలోచన చేసి మనిషి తెలిసే తప్పు చేస్తాడు, తెలియకుండా ఎవరు తప్పు చేయరు. కానీ అయిపోయిన తర్వాత ఏమంటారు? అయ్యో తెలియ చేస్తారండి అంటారు. కానీ ఇక్కడ మనం చదువుతున్న గ్రహాజీని మనం చూసినప్పుడు అతను మొట్టమొదటిగా ఆశీర్వాదకరంగా ఉన్నాడు, ఇప్పుడు కుష్ఠరోగా అన్నాడు. 12వ మనం చూసినట్లయితే ఎలీషా అతన్ని అడిగాడు, ఎక్కడికి వెళ్ళావని. అన్ని దాచుకున్నామని అడిగాడు, కానీ అతను అబద్ధము ఆడాడు. తర్వాత 13వది అతనికి కుష్ఠరోగం వచ్చిందని చెప్పాడు. అలాగే అతనికి ఏమొచ్చిందంట? కుష్ఠరోగము వచ్చేసింది. ఆ తర్వాత 14వది మనం చూస్తే 6వ అధ్యాయం 2వ రాజులో 6వ అధ్యాయము 6వ వాక్యం చదవండి. ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగెను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడి కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను. ఇక్కడ ఎలీషాకి శిష్యులు 100 మంది పైన ఉన్నారు. ఈ 100 మందికి మనలా ఇల్లు లేవు వాళ్ళకి. వాళ్ళు ఎక్కడ వెళ్తే అక్కడ ఏం చేస్తారంట? ఒక ఆకులతో కర్రలు కొట్టుకొని తాటాకులు లాంటివి వేసుకొని పందిరిలాగా వేసుకొని అక్కడ ఉంటారు. అయితే వీళ్ళందరికీ కూడా ఎలీషా ఏం చేస్తారండి, మీరు అందరూ కూడా ఒక ఇల్లులా కట్టండి అని చెప్పాడు. చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి చెట్లు కొడతా ఉన్నారు. ఎక్కడ? నది పక్కన చెట్లు కొడతా ఉన్నారు. చెట్లు కొట్టినప్పుడు ఏంటంటే గొడ్డలు ఊడిపోయింది, కర్ర నుంచి ఊడిపోయి నీళ్ళలో పడిపోయింది. ఆ నది చాలా లోతు ఉంటుంది, కానీ అది తీయడం చాలా కష్టం, అది ఎక్కడో కనపడదు. ఇక అప్పుడు ఆ పనివాడు వచ్చి, అయ్యా ఆ యొక్క గొడ్డలు పడిపోయింది, కానీ దాన్ని దేని తెచ్చండి ఆయన? అరువు తీసుకొచ్చాంట. అంటే ఏంటి? అప్పు తీసుకొచ్చాడు. అయ్యా మేము అప్పు తీసుకుని వచ్చామని చెప్పేసి చెప్పాడు. చూడండి ఆ మాట, 3వ వాక్యం చూడండి. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చిందనని చెప్పి వారితో కూడా పోయెను. వారు యోర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చినదని మొర్రపెట్టెను. ఎరువు అంటే ఏంటి?
బదులు తెచ్చాం, మళ్ళీ ఇచ్చేయాలి వాళ్ళకి, ఇప్పుడు అది పోయింది, దాన్ని ఎట్లా కొనాలి, ఎట్లా కట్టాలి అని చెప్పేసి అతను బాధపడుతున్నాడు. అప్పుడు ఎలీషా కూడా వాళ్ళతో ఉన్నాడు, నువ్వు కూడా రావాలని చెప్పాడు. ఆయన కట్టెలు కూడా ఏం చేయాలి, మీరు కూడా రావాలని చెప్పాడు. ఎలీషా కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాడు. కానీ ఆ గొడ్డలు కూడా ఏమైందంట, నీళ్ళలో పడిపోయింది. పడిపోతే అక్కడ ఎలీషా వచ్చి చెప్పారు, అయ్యా అంటే ఆ దైవజనుడు 6 వాక్యం అది ఎక్కడ పడినని అడిగిను. వాడు అతనికి ఆ స్థలమునకు చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి పైకి తేలిందంట. ఇది అద్భుతం కాదా? నీళ్ళల్లో పడిపోయి మునిగిపోయిన గొడ్డలు ఏమైందంట, ఒక చెట్టు కొమ్మ అట్లా ఏమైందంట బయటికి వచ్చేసి. ఒక అద్భుతం. దేవుడు ఏం చెప్పాడు, ఇశ్రాయేలుకి మారా చేదు ఎదురైంది, చేదు నీళ్లు ఎదురైనాయి. 20 లక్షల మంది, ఎన్నో లక్షల పశువులు ఉన్నాయి, వాళ్ళకి నీళ్లు కావాలయ్యా, ఇది చేదుగా ఉంది, ఈ నీళ్లు తాగలేమంటే దేవుడు ఏం చెప్పాడు, ఒక కొమ్మ నరికి నీళ్ళ మీద వేయన్నాడు. ఏమన్నా అంట, ఒక కొమ్మ నరికి ఏం చేయమన్నాడు, నీళ్ళ మీద వేయమన్నాడు. ఆ చేదు నీళ్ళంతా ఏమైపోయినంట చెప్పండి, మధురముగా మారింది. వాళ్ళకి ఏమరిందంట, మధురముగా మారింది. కాబట్టి దేవుని అద్భుతాలు, విశ్వాసం మనకు ఉంటే ఎప్పుడు కూడా కార్యాలు జరుగుతాయి. విశ్వాసం లేకుంటే దేవుని కార్యాలు మనకే జరగవు. అలాగే ఎలీషావుడు ఏం చేస్తాడు, ఆ యొక్క కొమ్మ తీసుకుని వేయగానే గొడ్డలు ఏమైందంట, నీళ్ళ లోపల గొడ్డలే పైకి వచ్చేసింది. ఇది అద్భుతం కాదా చెప్పండి? గొప్ప. అట్లే మన జీవితంలో ఏదైనా మనం పోగొట్టుకుంటే ప్రార్థన చేస్తే దొరికిద్ది. నాకు ఎంతోమంది ఎన్నోసార్లు మాది బంగారం పోయింది, మాది ఫోన్ పోయింది అని ఎన్నోసార్లు నాకు చెప్పినప్పుడు ప్రార్థన చేస్తే అందరికీ దొరికినాయి. అట్లాగే మనకు విశ్వాసం అంటే అది వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తుంది, లేకుంటే దాన్ని వెతుక్కుంటూ మనం వెళ్తాం. మనది నష్టపోం మనం, ఎందుకంటే దేవుని బిడ్డలం కాబట్టి. మనం ఏదైనా పోగొట్టుకుంటే కనుక దేవుని అడిగితే తప్పకుండా మనకే ఇస్తాడు. కాబట్టి అక్కడ పోగొట్టుకోకుండా ఆ గొడ్డలు కూడా చూడండి, ఒక గొడ్డల కోసం కూడా ఆయన ఏం చేస్తాడంట, అద్భుతాన్ని చేస్తాడు. కాబట్టి మన జీవితం ఏంటంటే బైబిల్లో రాస్తుంది, మీరు అద్భుతాలుగాను సూచక్రియలుగా ఉండాలని రాస్తుంది. మన జీవితం ఒక అద్భుతంగా ఉండాలి, మన జీవితం ఒక సూచక్రియలు కనపడాలి. అలాగే మన జీవితంలో జరిగే కార్యాలు కూడా అద్భుతాలుగానే జరగాలి అని నేను ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సి. అంటే నేను సంఘానికి వెళ్తున్నాను, సేవకులతో ఉంటున్నాను, దేవునితో ఉంటున్నాను చెప్పటం మాత్రం కాదండి. ప్రతి ఒక్కటి కూడా జరగబోయేది దేవుడు మనకి బయలుపరచాలి, చేయబోయే దేవుడు మనకి బయలుపరచాలి, మనం అడిగింది కూడా దేవుడు తప్పకుండా బయలుపరచాలి. 14 మనం చూస్తున్నాం. 15 అద్భుతం ఏంటంట, 9 వాక్యం చదవండి, 8, 9 చదవండి. 6వ అధ్యాయం 8వ వాక్యం 9వ వాక్యం. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి పలాని స్థలమందు మన దండుపేట ఉంచుదమని చెప్పెను. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానం పంపి పలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియన్లు వచ్చి దిగియున్నారని తెలియజేసెను. ఇక్కడ మనం చదువుతున్నాము. ఇప్పుడు సిరియా దేశపు నయమనేమో కుష్ఠరోగం బాగుపడ్డాడు, అంతా బాగానే ఉంది. కానీ వాళ్ళకి ఏమైపోయిందంటే ఆ రోజులో రాజులు ఎందుకు యుద్ధం చేస్తారంటే, ఆ రాజ్యాన్ని మనం దోచుకుందాం, ఈ రాజ్యాన్ని మనం దోచుకుందాం, మనం పెద్ద రాజ్యం అయిపోదాం, పెద్ద రాజుగా అయిపోదాం అని చెప్పి ఏం చేస్తారంటే ఊరికే ఉండరు. తినిన తర్వాత తిని అరక్క ఏం చేస్తారు, ఒకరి మీద ఒకరు యుద్ధానికి పోతాడు. అదే రాజులు ఏం చేస్తారంటే ఒకరి మీద ఒకరు ఏం చేస్తారంట యుద్ధానికి పోతారు. అప్పుడు ఏం జరిగిందంటే ఈ యొక్క సిరియా రాజు ఇశ్రాయేల్ యుద్ధం చేసి వాళ్ళు ఓడించి వాళ్ళ ఆస్తిని, వాళ్ళ గొర్రెలను, వాళ్ళ పంటల్ని, వాళ్ళ మనుషుల్ని, వాళ్ళ దేశాన్ని దోచుకోవాలని చెప్పేసి ఏం చేశాడు, తన మనుషులు పంపించాడు. అర్ధరాత్రి వెళ్ళి మీరు కాపు కాయండి, వాళ్ళ నిద్రపోయినప్పుడు వెళ్ళి యుద్ధం చేసి వాళ్ళని కొట్టి చంపేద్దాం, అందరం దోచేసుకుందాం అని చెప్పాడు. కానీ ఈ విషయాన్ని దేవుడు ఎవరికి బయలుపరిచాడు, ఎలీషాకి బయలుపరిచాడు. 10వ వాక్యంలో ఇశ్రాయేలు దైవజనుడైన తనకు తెలిపిన హెచ్చరిక చేసిన స్థలములకు పంపి తెలుసుకొని వారిని రక్షించుకున్నాడు. ఏంటంటే ఎలీషాకి అన్ని ముందే తెలిసిపోతున్నాయి. ఎలీషా ఏం చేస్తాడు, అయ్యా ఇశ్రాయేల్ రాజు వాడు మన మీదకి రాబోతున్నాడు, మనల్ని నాశనం చేయడానికి నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పగానే అతను చేసి చుట్టూ సైనికులు పెట్టుకొని ఎవరిని రానియకుండా వీళ్ళు బయటికి వెళ్ళకుండా వాళ్ళని కాపాడుకున్నాడు. ఈ విషయము ఎవరు చెప్పేశారు, ఎలీషా. అలాగే మనకు ఎవరైనా విరోధంగా కీడు చేస్తుంటే దేవుడు కళ్ళ ద్వారా మనం చూపిస్తాడు, దర్శనం ద్వారా మనం చూపిస్తాడు. ఎవరైనా మన నష్టమో నాశనమో చేయాలనుకున్నప్పుడు దేవుళ్ళో ఎప్పుడు మనం ఉంటే దేవుడు మనకు బయలుపరుస్తాడు. మనం ఏమనుకుంటాము, ఏదైనా జరిగిన తర్వాత వాడి వల్ల వచ్చిందా, ఈడి వల్ల వచ్చిందా, అలాగెందుకు జరిగింది, ఇలాగెందుకు జరిగిందని మనం తర్వాత అనుకుంటాం. కానీ నిజమైన దేవుని బిడ్డకి మంచి జరుగుతున్న దేవుడు చూపిస్తాడు, చెడు జరుగుతున్న దేవుడు చూపిస్తాడు. ఎలీషాకి మంచి జరిగేది చూపించాడు, చెడు జరిగేది చూపించాడు. కొంతమంది ఏమంటారు, దేవుడు మంచి ఏమో చూపించాలి, చెడు చూపిస్తే మాకు భయం కదా, మాకు అధైర్యం వచ్చేస్తుంది అంటారు. కానీ ప్రతి జరిగే చెడు మనం తెలుసుకోవాలి, మంచి మనము తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఎలీషా చెప్పగానే ఈ రాజు ఏం చేస్తాడు, వాళ్ళందరినీ
రక్షించుకున్నాడు. లేకపోతే వాళ్ళ పక్షాన ఈ యొక్క ఎలీషా కనుక లేకపోతే ఏమైపోయాడు? చనిపోయారు. 12 వాక్యం చదవండి. అతని సేవకులలో ఒకడు, రాజువైన నా ఏలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరునూ లేరు కాని ఇశ్రాయేలులోనున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకున్న మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియజేయునని. రాజుకు డౌట్ వచ్చింది. మనం చేసే ప్రతి ప్లాను వాళ్ళకి ముందే తెలిసిపోతుంది కదా, ఎలా తెలుస్తుంది? మన వాళ్ళు ఎవరైనా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారేమో అని అన్నాడు. అప్పుడు అక్కడ ఒక వ్యక్తి చెప్తాడు, అయ్యా వాళ్ళ పక్షాన ఎవరు కాదు, ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు, మీ అంతఃపురంలో మీ ఇంటిలో మీరు అనుకునే ప్రతి మాట ఆయనకే తెలిసిపోతుంది. ఎక్కడ అనుకునే మాట అంట? ఆయన ఇంట్లో ఆయన బెడ్రూమ్లో అనుకునే మాటలు ఎక్కడికి వెళ్తాయంట? ఎలీషా దగ్గరికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఆయన వాళ్ళు రక్షించుకున్నారు, మనలో ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు లేరని చెప్పాడు. చెప్పినప్పుడు నిజంగా అతను ఆశ్చర్యపోయినాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం, ఎలీషాను పట్టుకొని రండి అని చెప్పాడు. ఎవరు పట్టమనంట? ఎవరినంట? అది సాధ్యమేనా? చెప్పండి. ఎలీషాని తీసుకొని రమ్మని చెప్పాడు. అయితే ఇక్కడ మనం చూసి 15వ అద్భుతం ఏంటంటే, తన ప్రజలను రక్షించుకున్నాడు. ఎవరో? ఇశ్రాయేల్ రాజు. ఇశ్రాయేల్ రాజుకి చెప్పింది ఎవరో? ఎలీషా. ఎలీషా చెప్పాడు, అయ్యా వాళ్ళు నిన్ను చంపాలనుకుంటున్నారు, మిమ్మల్ని అందరం తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నారు, మీ రాజ్యాన్ని దోచుకెళ్ళిపోవాలనుకుంటున్నారని ఎలీషా చెప్పగానే ఇశ్రాయేల్ రాజు ఏం చేస్తాడు? వెళ్ళి రక్షించుకున్నాడు. కాబట్టి ఇది 15వ అద్భుతం. 16వ అద్భుతం ఏంటంటే, చదవండి 16వ వాక్యం. అతడు భయపడవద్దు, మన పక్షమునున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కండ్లను తెరవచేసెను. కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే వీళ్ళు అక్కడికి వచ్చేస్తారు. ఎక్కడికి? ఎలీషాను పట్టుకుంటే గనక ఇక ఎలీషా వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉంటాడు. అప్పుడు మనం ఈజీగా ఇశ్రాయేల్ పట్టుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు ఎవరి దగ్గరికి వచ్చారు? ఎలీషాని పట్టుకోవడానికి వచ్చేసారు. కాబట్టి 14వ వాక్యంలో, కాబట్టి రాజు అచ్చడికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశల పట్టణమును చుట్టుకొనగా దైవజనుడు అతని పనివాడు పెందలకాడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యం పట్టణమును చుట్టుకొని చూచెను. అయితే అంతటా అతని పనివాడు, అయ్యా నా ఏలినవాడా, మనం ఏమి చేయదుము అని ఆ దైవజనుడితో అన్నాడు. అంటే ఈ పనివాడు అందరికంటే ముందుగా లేచి బయటకు వచ్చి చూస్తే ఏమిందంట? చుట్టూ గుర్రాలతో రథాలతో గొప్ప సైన్యం వచ్చేసింది. ఎవరిని పట్టుకోవడానికి? చెప్పండి. ఎలీషాను పట్టుకోవడానికి వచ్చేసింది. ఎలీషాను పట్టుకోవడం రాగానే ఇతను భయపడిపోయి వచ్చి ఎలీషా ప్రవక్తకు చెప్పాడు, అయ్యా వీళ్ళందరూ వచ్చేస్తారు, మనం ఏం చేద్దాం, ఇక మనం ఏం చేయలేం, మనం తప్పించుకోలేమని చెప్పాడు. అప్పుడు ఎలీషా ఏమన్నా తెలుసా? ప్రార్థన చేశాడు. 16వ వాక్యంలో, అతడు భయపడవద్దు, మన పక్షాన ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. అంటే ఏంటి? మనుషులు పక్షం ఉన్నవారి కంటే మన పక్షం ఉన్నవారు అధికులు. అంటే ఎవరు? దేవుడు ఉన్నాడు. వాళ్ళ పక్షాన మనుషులు ఉన్నారు, మన పక్షాన అంట దేవుడు ఉన్నారు. బైబిల్ ఏం రాస్తుంది? లోకములో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. కాబట్టి దేవుడు మనలో ఒక గొప్పవాడికి ఉన్నాడు. కాబట్టి మనుషులకు భయపడాల్సిన అవసరం లేదు. దావీదు అన్నాడు, నరమాతు నన్ను ఏం చేయగలరు? దండెత్తి 10,000 మంది మోహరించినప్పటికీ నేను భయపడను. ఏమనంట? 10,000 మంది వచ్చి నేను భయపడను. ధైర్యం ఏంటి? దేవుడు నాతో ఉన్నాడు అంటున్నాడు. అలాగే ఇక్కడ మనం చదువుతున్నాం, ఎలీషా చెప్తున్నాడు, భయపడాల్సిన అవసరం లేదు, మన పక్షం వారు వారికంటే అధికులైనారని చెప్పాడు అని ప్రార్థన చేశాడు. యెహోవా వీడు చూసినట్లుగా దయచేసి వీడు కళ్ళు తెరవమని ప్రార్థన చేస్తాడు. వాడి కళ్ళు లేవా? కళ్ళు లేకపోతే రథాలు గుర్రాలు ఎలా కనపడతాయి వాడికి? వాడికి ఏం కనపడుతున్నాయి అంటే ఆ శత్రువులు వచ్చిన సైన్యము గుర్రాలు రథాలు కనపడుతున్నాయి. కానీ వీళ్ళ చుట్టూ ఉండే సైన్యం ఇలా కనపడలే. ఇతనికి ఎవరు కనపడుతున్నాయి? ఎలీషా కనపడుతున్నాయి. ఎలీషా కనపడుతున్నాయి. వాళ్ళకేమో అక్షరాంశమైన గుర్రాలు రథాలు ఉన్నాయి. ఎలీషా దగ్గర దేవుని యొక్క గుర్రాలు రథాలు ఉన్నాయి. ఏలియాను కూడా దేవుడు ఎలా తీసుకెళ్ళాడు? అగ్ని గుర్రాలు రథాలు వచ్చి ఆయన తీసుకెళ్ళి పరలోకానికి. అలాగే ఎలీషా చుట్టూ ఏమున్నాయి అంట? అగ్ని గుర్రాలు రథాలు ఉన్నాయి. అప్పుడు చూడండి 17వ వాక్యం ఏమని రాస్తుంది? వాడు ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కళ్ళు తెరవజేసెను. కనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని గుర్రముల చేతను రథముల చేతను నిండి ఉంటే చూశాడు. చూసారా? ఒక ప్రతి దేవుని బిడ్డ చుట్టూ కూడా దేవుడు అగ్ని ప్రాకారంగా ఉంటాడు. విన్నారా? ఎలీషా చుట్టూ ఎలా ఉన్నాయంట? అగ్ని ప్రాకారంగా ఉన్నాడు. గుర్రాలు రథాలు ఉన్నాయి. ఇంకా రాగలరా? రాత్రి వచ్చారు కానీ ఎలీషా ఎందుకు పట్టుకోవాలా? రాత్రి వచ్చారు కానీ ఎలీషా ఎందుకు పట్టుకోవాలా? వాళ్ళు రావాలంటే దేవుని యొక్క అగ్ని గుర్రాలని అగ్ని రథం దాటాలి. దాటడం సాధ్యమనా? ఎవరి వల్ల కాదు. దేవుడు
కాపలా ఉంటే దేవుడు అతను కాపాడుతున్నప్పుడు ఎవడు దాన్ని ఏం చేయలేడు. విన్నారా? దేవుడు అతను కాపాడినప్పుడు మనల్ని ఎవరు ఏం చేయలేరు. ఆయన చేతిలో మనం ఉంటే మనల్ని ఎవరేం చేయలేరు. మన చుట్టూ ఆయన కంచి వేసి ఆయన దేవతలు ఉంచితే మనల్ని ఎవరు ఏమీ చేయలేరు. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క అద్భుతాన్ని మనం చూస్తున్నాం. అతని చుట్టూ అతను ప్రార్థన చేయగానే అప్పటికప్పుడే అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు కనపడుచున్నాయి. అందరు కండ్లు మూసుకోండి, మిగతా విషయాలు వచ్చేవారం తెలుసుకుందాం. దేవుని బిడ్డలైన మనము మన యొక్క జీవితంలో ఈ సత్యాన్ని మనం చదువుచున్నాం. ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సిన అంటే దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు. దేవుడు ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. కాబట్టి మొట్టమొదటిగా మనం చూసిన ఈ దినాన్న మొదటి అద్భుతము ఆ యొక్క చనిపోయిన బిడ్డను బ్రతికించున్నాడు. రెండో అద్భుతము ఆ యొక్క విషమనే కూరలో ఆయన పిండి వేసి మంచిగా మార్చున్నాడు. మూడో అద్భుతము పనివారు వడ్డించబడు ఆ 20 రెట్లు 100 మంది సరిపోయింది. నాలుగో అద్భుతము మనం చూసినట్లయితే ఆ యొక్క యోర్దాను నదిలో కుష్ఠరోగము నయమునికి బాగుపడటం. ఐదో అద్భుతాన్ని మనం చూసినట్లయితే గ్రహాసి అతనికి వెళ్ళి తెచ్చుకున్నట్లుగా ఎలీషా చెప్పినాడు. ఆరో అద్భుతాన్ని మనం చూసినట్లయితే అతనికి కుష్ఠరోగము ఇతనికి అంటం చూస్తున్నాం. ఏడోదిగా మనం చూసినట్లయితే కనుక ఆ గొడ్డలి నీళ్ళలోంచి పైకి లేచింది. ఎనిమిదోది మనం చూసినట్లయితే కనుక ఇశ్రాయేలు రాజుకు వర్తమానం పంపించి ఇశ్రాయేలు ప్రజలు కాపాడినాడు. తొమ్మిదోదిగా మనం చూసినట్లయితే కనుక ఏమంట అతను ప్రార్థన చేస్తుడు కళ్ళు తెరవబడి అగ్ని గుర్రాల్ని, అగ్ని పర్వతాల్ని చూసినాడు. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సి అంటే మన యొక్క జీవితంలో ఎల్లప్పుడూ దేవుడు మనతో ఉంటున్నాడు. మనం దేవుని బిడ్డని చెప్పుకోవడం కాదు, దేవుని విశ్వాసం ఉంచాలి. దేవుని విశ్వాసం ఉంచిన వారు నిత్యంగా దేవుని కార్యాలు చూస్తారు. ఈ దినాల్లో ప్రార్థన అధికంగా చేయండి, బాగా బైబిల్ చదవండి, దేవుని మందిరానికి అధికంగా రండి, ఉపవాసం ఉండండి, కన్నీళ్లు కాచి ప్రార్థన చేయండి. ఆ దినాన్ని ఎలీషా జీవితంలో వెనక తిరిగి చూడకుండా అన్ని కార్యాల విజయాన్ని సాధించున్నాడు. మనం కూడా వెనక తిరిగి చూడకుండా దేవుని వలన ఆశీర్వాదం పొందుదాం. మనం అవిశ్వాసపడద్దు. అత్యాశలు కలిగి, లోకాశ కలిగి, చెడు ఆశలు కలిగి మనం సంపాదించడం కాకుండా ప్రార్థన చేసి విశ్వాసంతో దేవుని దగ్గర పొందుకుంటకు దేవుడు మనకు సహాయించను గాక. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. దేవునికి అసాధ్యమైనది ఉన్నదా? యేసుని విశ్వసించి మహిమంచుడు. దేవునికి అసాధ్యమైనది ఉన్నదా? యేసుని విశ్వసించి మహిమంచుడు. సమస్తాని కార్యములను సఫలపర్చన్ జయవీరుడేసు ముందు వెళుచున్నాడు. సమస్తాని